ఈ ఆహారం ఏం చేయకుండా మర్చిపోతారు. అందరూ ఒకసారి చెప్పారు, హృదయ పడగ మీద రాసుకున్నారు. ఆత్మగా ఈ రోజు మార్చి నెల మొదటి ఆధారం నుంచి వర్తమానం వెళ్తున్నాం. ఇది బహుజాగ్రత్తగా మనం గట్టిగా పట్టుకొని ఈ మంచి పదార్థం తిని మనం ఎలా ఉన్నారంటే మధురమైన మాట. ఎటువంటి ఆధారం? మంచి పదార్థం. ఎటువంటి మాట రావాలి మీ దగ్గర నుండి? మంచి పదార్థమైన మాటలు రావాలి. అందరూ ఒకసారి మీరు బలం పొంది ఉన్నారు. బలం పొందిన తర్వాత ఎటువంటి మాట రావాలి? శ్రేష్టమైన మాట రావాలి. అందరూ ఒకసారి అటువంటి శ్రేష్టమైన మాటలు వింటున్నారంటే ఈ మధురమైన ఆహారం చూసి బలం పొంది ఎట్లా ఉన్నారంటే యేసుతో అంటు కట్టబడి మధురమైన మాటలు పలుకుతున్నారు. అందరూ ఒకసారి మాటలు ప్రయోజనముగా ఉన్నాయి. ఎట్లా ఉంటారమ్మా? ప్రయోజనం లేకుండా మాట్లాడేటువంటి అది దేవుడి దగ్గర చేరదు. దేవుడి దగ్గర జవాబు ఇవ్వదు. మన మాట దేవుడి దగ్గరికి చేరాలి. అక్కడ నుండి మనకు ఉత్తరం రావాలి. అందుకు బైబిల్ చూపిస్తుంది జీవ ఆహారం. సెకండ్ పాయింట్ బలమైన ఆహారం. మూడో పాయింట్